నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణలో 2 లక్షల పైన రుణాలు ఉన్న రైతులకు దశల వారీగా రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీ కాక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2 లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్లకు కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా, పంట రుణమాఫీ పేరుతో యాప్లను అందుబాటులోకి తెచ్చింది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాలు నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. దీన్ని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులకు ఇప్పటికే పంపించగా రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వారు నేరుగా వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని యాప్లో నమోదు చేయాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. ఈ మొత్తం ప్రక్రియ తర్వాత రైతుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలన్న ప్రభుత్వం మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పింది. మరోవైపు 2 లక్షలు దాటిన వారి విషయంలో అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతించింది. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలామందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గతంలోనే ప్రకటించగా దీనికి అనుగుణంగానే యాప్నైతే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయ అధికారులు వెళ్ళి ముందుగా వారి రుణ ఖాతాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేసి అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే గాక 18 ఏళ్ళు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలను సైతం తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకొని అందులో యజమాని తన రుణ ఖాతా, బ్యాంకు బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నెంబర్ను కూడా చేయిస్తారు. వీటికి ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 2 లక్షల పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాల వసూలు కోసం కూడా వ్యవసాయ శాఖ బ్యాంకులకు రేఖలైతే రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. దీంతో రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది ఇంకా వెల్లడించలేదు. అయితే వీరికి దశల వారీగా మాఫీ చేస్తామని మంత్రి అయితే పేర్కొన్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.